పండగ వినాయక చవితి. అయితే వినాయక చవితి పట్టణాల్లో ఘనంగా జరుపుతుంటారు. హైదరాబాద్ పట్టణాల్లో ఇట్లా జరుగుతుంది. ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్లో ఉన్న బెజవాడ విగ్రహం ఎదురుగా ఉన్న లంబోదర గణేష్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క గణేశుణ్ణి ఇంచుమించు 50 లక్షల పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఖర్చు ఎంత చేశారు, ఎందుకు ఈ యొక్క ఉద్దేశం వచ్చిందో కమిటీ మెంబర్స్ అంతా ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ యొక్క గణేశుడిని 50 లక్షలు పెట్టి అంటే ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు బెటర్ అంటే హైదరాబాద్ తరహాలో ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకు అసలు ఎంత ఖర్చు పెట్టు? మనం డబ్బుల విషయం అసలు కాదు. ఈ మాగుంట లేఅవుట్ ఇటు మినీ బైపాస్ అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అపార్ట్మెంట్ వాసులు, అదేవిధంగా అనేక మంది గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఒకటి చేసి వినాయక చవితి వేడుకలు చేస్తే బాగుంటుందని చెప్పి నాతో నేను కార్పొరేట్ అయినప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళ కోరిక మేరకు ఇటు ఆత్మకూరు బస్టాండ్ నుంచి అయ్యప్పగుడి వరకు సెంటర్ పాయింట్ చూస్తే ఈ బెజవాడ గోపాలరెడ్డి స్టాచ్యూ, ఇక్కడ ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో ఒక లంబోదర గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి ఒక నెల్లూరు నగరంలో ఎవరు చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో తన్మయం చెందే విధంగా ప్రజల్ని చూపించాలని చెప్పి కమిటీ నిర్ణయించి ఇక్కడ ఎటు చూసినా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి దానిలో భాగంగా నగరంలో ఉన్నటువంటి అనేక మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీరు చేసే కార్యక్రమానికి మేము మా వంతు అని చెప్పి అనేక మంది దాతలు 100 రూపాయల నుంచి అనేక మంది మాకు చందాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా 2 చేతులెత్తి జోడిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి పుణ్య ఫలమే ఈరోజు ఇంతలాంటి భారీ సెట్టింగ్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వినాయక చవితి వేడుకల్లో ఏదైతే బాయ్ చెప్పినట్టు ముంబై, హైదరాబాద్ని తలదన్నేలాగా నెల్లూరు నగరంలో మనం చేసుకున్నామంటే అనేక మంది దాతల పుణ్యం. మదన్ గారు, ఈ యొక్క ఏర్పాట్లు చేసేదానికి మీరు ఏ గుళ్ళు అంటే చూసుంటేనే కదా ఇట్లాంటి ఐడియాలు వచ్చాయి, ఎక్కడెక్కడ తిరిగారు? ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే తమిళనాడు గుడులంటే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి, అంటే పురాతనమైనటువంటి దేవాలయాలు తమిళనాడు. ఈ తమిళనాడులో ఉన్నటువంటి అనేక దేవాలయాలు ఎవరు కట్టారా అంటే తంజావూరులో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు, శిల్పులు ఈ తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కట్టారు. అటువంటి తంజావూరు సెట్టింగ్ అంటే శిల్పకళకు ఉట్టిపడేలా, అంటే శిల్పకళ అంటేనే మనకు తంజావూరు గుర్తొస్తుంది. ఆ తంజావూరు సెట్టింగ్ అంటే తంజావూరులో ఒక గుడిని మేము సెలెక్ట్ చేసుకుని ఆ గుడిని హైదరాబాద్ సినీ వాళ్ళ చేత గీయించి ఆర్ట్ ప్రింటింగ్ చేయించి నెల్లూరులో కళాకారుల చేత దీన్ని అంతా కూడా చేయించడం జరిగింది. ఎందుకు చేయించాము అంటే ఒక గుడిలోకి వెళితే మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మొదలు మెట్లు ఎక్కుతాం, గాలిగోపురం దాటి మళ్ళీ మెట్లు దిగుతాం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులు అన్నిటి కూడా మేము దశావతారాల విగ్రహాలు పెట్టాం. అటు చూసినా ఇటు చూసినా దశావతారాల విగ్రహాలు ఎక్కడ కూడా ఉండదు ఇటువంటిది. అటువంటి వాళ్ళని చూసుకొని ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకొని మేము ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా గోత్రనామాలతో సహా మంచి పూజ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని బయటికి పంపించి ఆ గణనాథుని ఆశీస్సులు వాళ్ళకి అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడ ఈరోజు 5 రోజుల పాటు ఈరోజు ఉదయాన్నే తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. మొదటి తొలి పూజగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారి చేతుల మీద పూజా కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు రోజుకి 10,000 నుంచి 20,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళ కావాల్సినటువంటి అన్నీ కూడా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి ఏర్పాటు చేసింది. అదేవిధంగా నెల్లూరు అంటే కుల మతాలకు అతీతంగా ఏ పండుగైనా, రొట్టెల పండుగ కానివ్వండి, గణేష్ పండుగ కానివ్వండి, ఏ పండుగ శోభయాత్ర కానీ ఏ పండుగైనా కుల మతాలకు అతీతంగా చేసుకుంటుంటారు. అయితే ఈ యొక్క గణేష్ ప్రతిష్టకు మన నెల్లూరు నగరానికి ముస్లిం అయినటువంటి పెద్దలు సమీ హుసేన్ గారు మనతో ఉన్నారు, ఎంతో మాట్లాడండి. సార్ చెప్పండి, అసలు ఈ గణేష్ యొక్క ఉత్సవాలు మీరు పాల్గొనడం అసలు ఏంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనిషి శరీరాలకు కులాలు మతాలు ఉంటాయి, మనిషి లోపల ఉన్న ఆత్మ కులం మతం ఉండదు. ఖచ్చితంగా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరమత సహనంతో ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటుంటాం. ఏ విధంగా మా ధర్మాన్ని మేము ఆచరిస్తాము, ఏ విధంగా మా ధర్మాన్ని మేము గౌరవిస్తాము, ఇతరులను కూడా మేము అదే విధంగా గౌరవిస్తుంటాము. ఏదైతే మన సింహపురి పట్టణంలో ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా బాంబేలో కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్లో కానివ్వండి, మనం ఇటువంటి సెట్టింగ్స్ చూస్తాము. అటువంటి హైదరాబాదు, బాంబే కన్నా మించి ఇక్కడ ఉన్న మన
ఎవరైతే మన చక్రి కానివ్వండి, అదేవిధంగా మన మదన్ మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ లంబోదర ఉత్సవ కమిటీకి సంబంధించిన 55 మంది అహర్నిశలు కష్టపడి వాళ్ళు చేసినారు. మన మదన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, దాతలు ఇచ్చిన దీనితో మేము ఈ కార్యక్రమం చేసినామని. అలా కాదండి, గణనాథుడు అతనికి సింహపురి గడ్డ మీద ఈ రేంజ్లో కార్యక్రమం చేసుకోవాలని చెప్పి వాళ్లకు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకునే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్లకు డొనేషన్లు అందజేసినారు. డొనేషన్ ఇవ్వడం గొప్ప పని కాదు, దాన్ని తీసుకొని ఇటువంటి ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే ఇందాక తంజావూరులో పోయేసి అక్కడ ఉన్న పురాతనమైన టెంపుల్లు, అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తు ప్రకారం ఎలాగ రావాలా, ఎలాగ వెళ్ళాలా, ఈ దశావతారాలు కానివ్వండి, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. యువతకి మరియు అందరికీ ఉత్సాహం పొంచే ఓ యొక్క పండగ వినాయక చవితి. అయితే వినాయక చవితి పట్టణాల్లో ఘనంగా జరుపుతుంటారు. హైదరాబాద్ పట్టణాల్లో ఇట్లా జరుగుతుంది, ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగరంలో మాగుంట లేఅవుట్లో ఉన్న బెజవాడ విగ్రహం ఎదురుగా ఉన్న లంబోదర గణేష్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క గణేశుణ్ణి ఇంచుమించు 50 లక్షల పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఖర్చు ఎంత చేశారు, ఎందుకు ఈ యొక్క ఉద్దేశం వచ్చిందో కమిటీ మెంబర్స్ అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ యొక్క గణేశుడిని 50 లక్షలు పెట్టి, అంటే ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు బెటర్, అంటే హైదరాబాద్ తరహాలో ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది, అది ఎందుకు అసలు ఎంత ఖర్చు పెట్టారు? మనం డబ్బుల విషయం అసలు కాదు. ఈ మాగుంట లేఅవుట్ ఇటు మినీ బైపాస్ అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. ఇక్కడ చేసాం. ఇక్కడ ఈరోజు సమీ హుసేన్ గారు మనతో ఉన్నారు, ఎంత మాట్లాడండి. సార్ చెప్పండి, అసలు ఈ గణేష్ యొక్క ఉత్సవాలు మీరు పాల్గొనడం అసలు ఏంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనిషి శరీరాలకు కులాలు మతాలు ఉంటాయి, మనిషి లోపల ఉన్న ఆత్మ కులం మతం ఉండదు. ఖచ్చితంగా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరమత సహనంతో ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటుంటాం. ఏ విధంగా మా ధర్మాన్ని మేము ఆచరిస్తాము, ఏ విధంగా మా ధర్మాన్ని మేము గౌరవిస్తాము, ఇతరులను కూడా మేము అదే విధంగా గౌరవిస్తుంటాము. ఏదైతే మన సింహపురి పట్టణంలో ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా బాంబేలో కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్లో కానివ్వండి, మనం ఇటువంటి సెట్టింగ్స్ చూస్తాము. అటువంటి హైదరాబాదు, బాంబే కన్నా మించి ఇక్కడ ఉన్న మన ఎవరైతే మన చక్రి కానివ్వండి, అదేవిధంగా మన మదన్ మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ లంబోదర ఉత్సవ కమిటీకి సంబంధించిన 55 మంది అహర్నిశలు కష్టపడి వాళ్ళు చేసినారు. మన మదన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, దాతలు ఇచ్చిన దీనితో మేము ఈ కార్యక్రమం చేసినామని. అలా కాదండి, గణనాథుడు అతనికి సింహపురి గడ్డ మీద ఈ రేంజ్లో కార్యక్రమం చేసుకోవాలని చెప్పి వాళ్లకు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకునే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్లకు డొనేషన్లు అందజేసినారు. డొనేషన్ ఇవ్వడం గొప్ప పని కాదు, దాన్ని తీసుకొని